మీ ప్రతిపక్షాలకి నోరు లేవకుండా చేస్తున్నానని చెప్పేవాడు నిజమైన రాజకీయ నాయకుడు. మరి ఎందుకు ఈ నక్క అట్లా ఆనందబాబు అట్లా ఎందుకు చేశాడో నాకైతే తెలియలేదు. సరే, అది అయిపోయిన తర్వాత సగంలో మిషన్ పనిచేస్తాం, సగంలో ఆ జేసీపీని తొలగించినందుకు అశోక్ బాబు ఇక్కడికి వచ్చి ఏఈ గారిని వాళ్ళందరినీ నిలదీస్తాడు, అడుగుతాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ముఖం చాటేయటం జరిగింది. ఎందుకు మధ్యలో నుంచి తీసేశారు అని అడుగుతూ ఉన్న క్రమంలో, వాళ్ళని నిలదీసే క్రమంలో అనవసరమైన, అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి సిఐ మల్లికార్జున్ అంట, వాడు ఏం తింటున్నాడో నాకైతే తెలియదు. కానీ వచ్చి సంప్రదింపులు జరగకుండా, ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా లిఫ్ట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటెన్షనల్గా పిడిగుద్దులు గుద్దాడు. వాడి నీచమైన బుద్ధి అక్కడ కనపడతా ఉంటాయి. ఈరోజు అధికారంలో ఉన్న మిస్టర్ మల్లికార్జున్ సిఐ, రేపు నీకు అధికారం పోద్ది, మా యాప్లో మొట్టమొదటి పేరు నీదే చేరుస్తాం, గుర్తుపెట్టుకో. మా యాప్లో మొట్టమొదటి పేరు నీదే చేరుస్తాం, నువ్వు తప్పించుకోలేవు. నీకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చూసి నువ్వు చేసే పని అసహించుకుంటారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత, అధికారంలో ఉన్నా కూడా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, నీకు శిక్ష విధిస్తాడు. ఒకవేళ విధించకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా మా నాయకుడు చెప్తూ ఉంటాడు కదా, మిమ్మల్ని ఎవరైతే అనవసరంగా ఇబ్బంది పెడతారో, అనవసరంగా మిమ్మల్ని శిక్షిస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి, యాప్లో రాయండి. వాడికి సినిమా చూపిస్తామని చెప్పారు మా నాయకుడు. ఖచ్చితంగా ఆ లిస్టులో మొదటి వ్యవస్థలో మొదటి లైన్లో ఉంటామని చెప్పేసి నీకు తెలియజేసుకుంటా ఉన్నా. మా కోసం, మా రైతుల కోసం, మా కోసం పనిచేసే నాయకుడు ఇప్పుడు నిద్రాహారాలు మాని ఆహారం తీసుకోకుండా అక్కడ పడుకొని ఉన్నాడు. కష్టంగా ఉంది, మనసు కష్టంగా ఉంది మాకందరికీ. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు స్పందించండి, రండి. మీరు ఆ జేసీపీని తీసుకొచ్చి కాలువలో పూడికలు తీసి ఆ రైతాంగానికి ఏ ఇబ్బంది లేకుండా చేయండి. చేయలేమా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేయలేమా? మీకు ఫండ్స్ లేవా? చెప్పండి, మాకు చెప్పండి. మేము తలా కొద్దిగా వేసుకుంటాం, మేము మిషన్ తీసుకొచ్చి పెట్టుకుంటాం, మా కాలువని మేము పూర్తి చేసుకుంటాం. కాలువలో పూడికలు తీయలేదు, నువ్వు పోలవరం ఏం కొడతావు స్వామి? ఏం మాటలు చెబుతున్నావు? త్వరతగతిన పోలవరం, ఈ కథలన్నీ వద్దు, పోలవరం దాకొద్దు. మా కాలువలో ఉన్న పూడికలది, మా రైతాంగాన్ని రక్షించు, మా నాయకుడిని రక్షించు. ఇది వదిలిపెట్టేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పటం, అనవసరంగా మీ దగ్గర పవర్ ఉందని పోలీసుల వ్యవస్థను వాడటం మంచిది కాదు. ఇప్పటికైనా ఏఈ స్పందించి